తమిళనాడులో 9 మంది పోలీసులకి కోర్టు మరణశిక్ష విధించింది. దీని వెనక కథ సినిమాల్లో చూపించిన దానికంటే ఇంకా దారుణంగా ఉంది. సామాన్యులకి ఈ దేశంలో ఎంత రక్షణ లేదో, పోలీసు వ్యవస్థ ఎన్ని దారుణాలకి కేంద్రమో, న్యాయ వ్యవస్థ ఎంత లోపభూయిష్టమో ఈ ఉదంతం తెలియజేస్తుంది. ఏప్రిల్ 6వ తేదీన తమిళనాడులోని మదురై సెషన్స్ కోర్టు చారిత్రక తీర్పు ఇచ్చింది. అక్రమంగా అరెస్ట్ అయి లాకప్లో చిత్రహింసలకు గురై ప్రాణాలు విడిచినటువంటి తండ్రి కొడుకుల కేసులో ఈ తీర్పు వచ్చింది. ఒకేసారి 9 మంది పోలీసులకి మరణదండన విధించడం అనేది బహుశా స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొదటిసారి. మరణశిక్షకు గురైన వాళ్ళల్లో ఒక ఇన్స్పెక్టర్, 2 సబ్ ఇన్స్పెక్టర్లు, 2 హెడ్ కానిస్టేబుళ్ళు, 4 కానిస్టేబుళ్ళు ఉన్నారు. మరణదండనని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఇటువంటి క్రూరత్వం నుంచి సమాజాన్ని రక్షించాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఒప్పుకుంటారు. దక్షిణ తమిళనాడులో తూత్తుకుడి అనే జిల్లా ఉంది. ఆ జిల్లాలో శాతంకుళం అనేటువంటి ఒక పంచాయతీ గ్రామం ఉంది. 62 ఏళ్ల జయరాజ్ అక్కడ ఒక కిరాణా షాప్ నడుపుకుంటాడు, చిన్నది. 2020లో కోవిడ్ ఉన్నది మనకు తెలుసు. అప్పుడు కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నాయి. అయితే కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించాడని చెప్పి జయరాజుని పోలీసులు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించడం అనేది ఘోర నేరం ఏమీ కాదు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడానికి. దానికంటే కూడా దారుణం ఏంటంటే జయరాజ్ అసలు కోవిడ్ నిబంధనలు కూడా ఉల్లంఘించాల. నిబంధనల ప్రకారం రాత్రి 9 గంటల తర్వాత దుకాణాలు తెరవకూడదు. అయితే జయరాజ్ని పోలీసులు తీసుకెళ్ళింది ఎప్పుడు? రాత్రి 7:30 సమయంలో. ఎందుకు తీసుకెళ్లారు? ఎందుకంటే పోలీసులు పెట్రోల్ కార్లు తిరుగుతూ హడావుడి చేస్తున్నారు. దాని మీద అతను తన షాపులో నిలబడి కామెంట్ చేశాడు. అట్లా కామెంట్ చేశాడని వాళ్ళ కోపం వచ్చిందట. ఎందుకు ఊరికింత హడావుడి చేస్తారు అని అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు అని చెప్పి తెలియగానే సహజంగానే కొడుకు బెనిక్స్ అతని పేరు, అతను 31 ఏళ్ళు, అతను అక్కడికి వెళ్ళాడు. తండ్రికి మద్దతుగా మాట్లాడతావా అని చెప్పి అతన్ని కూడా పోలీసులు బొక్కలో వేశారు. అంతటితో ఊరుకోకుండా పోలీసుల తడాఖా ఏంటో చూపిస్తామని చెప్పి రాత్రంతా వాళ్ళిద్దరినీ చావబాదారు. పొద్దునకి రక్తం ఓడుతున్న గాయాలతోటి ఇద్దరూ లాకప్లో పడి ఉన్నారు. పోలీసులు మున్సిపాలిటీ శానిటేషన్ వర్కర్ని పిలిపించి ఈ లాకప్లో రక్త మరకలన్నింటినీ తుడిపించారట. ఆ తర్వాత మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళాలి రిమాండ్ కోసం. అప్పటికి వాళ్ళ బట్టలన్నీ కూడా రక్తసిక్తమై ఉన్నాయి. వాళ్ళు నిలబడలేకపోతున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళని పిలిపించి బాగా ముదురు రంగు లుంగీలు తీసుకురండి అని చెప్పి ఆర్డర్ వేశారు. వాళ్ళు తీసుకొస్తే ఆ లుంగీలు వాళ్ళకి చుట్టి మ్యాజిస్ట్రేట్ గారి దగ్గరికి తీసుకెళ్లారు. అప్పుడు కోవిడ్ కాబట్టి కోర్టులు పనిచేయడం అలా, కాబట్టి మ్యాజిస్ట్రేట్ గారి ఇంటికి తీసుకెళ్లారు. రక్తమోడుతున్నటువంటి తండ్రి కొడుకులు వాళ్ళని చుట్టుముట్టి ఒక 4 పోలీసులు గేటు దగ్గర నిలబడ్డారు. మేజిస్ట్రేట్ గారు తీరిగ్గా, కొంచెం విసుగ్గా మొదటి అంతస్తు బాల్కనీలోకి వచ్చి అక్కడి నుంచి చూసి వాళ్ళని కోయిల్పట్టి అని ఒక అరుపరిచి వెళ్ళిపోయాట. కోయిల్పట్టి అంటే కోవిల్పట్టి సబ్ జైలుకి తీసుకెళ్ళమని అర్థం అన్నమాట. తండ్రి కొడుకులిద్దరినీ పోలీసులు కొట్టినటువంటి గాయాలు కనబడుతున్నా, వాళ్ళ ఒంటి మీద రక్తం కనిపిస్తున్నా వాళ్ళని రిమాండ్కి పంపకూడదు, ముందు ఆసుపత్రికి పంపాలి అనేటువంటి కనీస మానవత్వం కూడా ఆ మేజిస్ట్రేట్ గారు ప్రదర్శించాల. పోలీసులు కొట్టిన దెబ్బలకి జైలుకి వెళ్ళిన వెంటనే తండ్రి కొడుకుల పరిస్థితి విషమంగా మారింది. జైలు అధికారులు వాళ్ళని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 2020 జూన్ 19వ తేదీన తండ్రి కొడుకులు ఇద్దరు అరెస్ట్ అయ్యారు. తండ్రి జయరాజ్ 3 రోజుల తర్వాత
జూన్ 23న ఆసుపత్రిలో చనిపోయాడు. ఆ మరుసటి రోజు కొడుకు బెనిక్స్ 31 ఏళ్ళు అతను ప్రాణాలు విడిచాడు. ఆ మరుసటి రోజున పత్రికల్లో ఈ ఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి. వీటిని చదివిన తమిళనాడు హైకోర్టు మదురై బెంచి సుమోటోగా, అంటే ఎవరూ ఫిర్యాదు చేయకుండానే తనంతట తానుగానే ఈ కేసును టేకప్ చేసింది. పరిస్థితిని పరిశీలించి ఒక రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గారిని ఒకరిని హైకోర్టు బెంచ్ వారు పంపించారు. పంపిస్తే ఈ సాతంకుళం పోలీస్ స్టేషన్ పోలీసులు సహాయ నిరాకరణ చేయడమే కాకుండా ఆయనతోటి బెదిరింపు ధోరణిలో మాట్లాడారట. వెనక్కొచ్చి ఆయన రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ను దృష్టిలో పెట్టుకొని హైకోర్టు బెంచి ఈ కేసుని సిబిఐ విచారణ చేస్తేనే న్యాయం జరుగుతుంది అని చెప్పి ఆ మేరకి ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి మిగతా పోలీసులు ఎవ్వరూ కూడా నోరు మెదపల. అయినా కూడా రేవతి అనేటువంటి పోలీస్ కానిస్టేబుల్ మాత్రం సాక్ష్యం ఇచ్చింది. రాత్రంతా తండ్రి కొడుకుల్ని చిత్రహింసలు పెట్టారని చెప్పి సాక్ష్యం ఇచ్చింది. ఈ సాక్ష్యం ఇచ్చిన తర్వాత ఆమె ప్రాణాలకు ముప్పు వస్తుందేమో అని చెప్పి హైకోర్టు భయపడింది. హైకోర్టు ఆమెకి సెక్యూరిటీ కల్పించాల్సి వచ్చింది. సిబిఐ వాళ్ళు 2022లో సప్లిమెంటరీ ఛార్జ్షీట్ వేశారు. మొన్న మార్చి 23వ తేదీన కేసును విచారించినటువంటి మదురై సెషన్స్ కోర్టు శాతంకుళం పోలీస్ స్టేషన్కి చెందిన 9 మంది పోలీసులు దోషులు అని నిర్ధారించింది. ఏప్రిల్ 6న శిక్షని ఖరారు చేస్తూ వీళ్ళకి మరణదండనే సరైన శిక్ష అని చెప్పి తీర్పు చెప్పింది. సెషన్స్ జడ్జి గారి పేరు ముత్తుకుమారన్. ఆయన ఈ సందర్భంగా ఒక వ్యాఖ్య చేశారు. సాధారణ పౌరులు ఇట్లాంటి నేరాలకు పాల్పడితే ఇంత కఠిన శిక్ష వేయాల్సిన అవసరం లేదు, కానీ రక్షించాల్సిన పోలీసులే ఇంత దారుణానికి ఒడిగట్టినప్పుడు శిక్ష తీవ్రత కూడా అదే స్థాయిలో ఉండాలి అన్నారు. అంతేకాదు జయరాజ్ బెనిక్స్ కుటుంబానికి 1,40,00,000 పరిహారం చెల్లించాలని చెప్పి తీర్పు చెప్పారు. ఈ మొత్తాన్ని కూడా ఈ 9 మంది పోలీసుల దగ్గర నుంచే వసూలు చేయాలి అని చెప్పి కూడా జడ్జి గారు ఆదేశించారు. ఆ పోలీస్ స్టేషన్లో పోలీసులు అందరూ కలిసి 2 ప్రాణాలను బలిగొంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ సాక్ష్యం చెప్పింది. పోలీసు దెబ్బలకి రక్తమోడుతున్నా పట్టించుకోకుండా ఒక మేజిస్ట్రేట్ గారు రిమాండ్కి పంపించేస్తే ప్రాణాలు పోవడానికి కారణమైన పోలీసులకి సెషన్స్ కోర్టు ఉరిశిక్షే వేసింది. దీనికి అర్థం ఏంటి? వ్యవస్థలు కుళ్ళిపోయినాయి, కానీ ఇంకా చట్టం, న్యాయం, మానవత్వం కొంచెం మిగిలే ఉన్నాయి.